భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రకొండ మండలం గానుగుపడులో మద్యం బెల్ట్ షాపుల వేలం వ్యవహారం గ్రామంలో చిచ్చురెప్పింది. అయితే దళిత కాలనీలో ఏర్పాటు చేయనున్న బెల్ట్ షాపులో మద్యం తాగుద్దని కొందరు గ్రామ పెద్దలు గ్రామంలో చాటింపు వేయడం చర్చనీయాంశమైంది. గానుగుపాడుకు కొందరు పెద్దలు కమిటీగా ఏర్పడి 4 ఏళ్లుగా గ్రామంలోని బెల్ట్ షాప్కి వేలం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 3 లక్షలకు పైగా చెల్లించి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ బెల్ట్ షాప్ను దక్కించుకోవడంతో వివాదం మొదలైంది. మద్యం షాప్ నిర్వహణతో వచ్చిన నగదును గ్రామంలోని ఆలయ అభివృద్ధికి కేటాయిస్తున్నారు. బెల్ట్ షాప్ వేలంలో వచ్చిన కొంత నగదును తమ కాలనీలోని ప్రార్థన మందిర అభివృద్ధికి కూడా ఇవ్వాలని కొందరు దళితులు 4 ఏళ్లుగా కమిటీ సభ్యులను కోరుతున్నారు. దీనికి నిర్వాహకులు అంగీకరించలేదు. దళిత వాళ్లలోనే బెల్ట్ షాప్ నిర్వహిస్తుండటంతో ఆగ్రహించిన పెద్దలు మద్యం సేవించిన వారికి 5,000 రూపాయలు జరిమానా అంటూ ప్రకటించారు. దీంతో అధికారులకు దళితుల యువకులకు మధ్య ఫిర్యాదు చేశారు. అయితే ఇరు వర్గాలను పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఊళ్ళో బెల్ట్ షాపు వేలంపాట జరుగుతుంది ప్రతి సంవత్సరం 4 సంవత్సరాల నుంచి. అయితే మా చర్చి కోసం అభివృద్ధి కోసం మేము కూడా కొంచెం అమౌంట్ ఇవ్వమని అడిగామండి. అడిగితే నెక్స్ట్ ఇయర్ ఇస్తాం అనేసి అని అట్లా 4 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ సంవత్సరం మా వాళ్ళు 4-5 సార్లు కావాలి, అమౌంట్ కావాలి, మాకు కూడా మేము చర్చి అభివృద్ధి చేసుకుంటాం అనేసి 4 సార్లు అడిగితే మేము ఇవ్వనేసి అని మాట్లాడారండి. అయితే మా వాళ్ళు కూడా మేము కూడా బెల్ట్ షాపు వేలంపాట పెట్టుకొని మేము పెట్టుకుంటాం అనేసి అని అన్నాం. అంతే, వీళ్ళు వేలంపాట అన్నారు, షాప్ ఇంకా పెట్టలేదు. పెట్టకముందే ఊళ్ళో నుంచి సాడింపు వేయించారండి. మాలవాళ్ళ షాపులో ఎవరు మందు తాగొద్దు అనేసి అని, తాగిన వాళ్ళకి 5,000 జరిమానా అనేసి అన్నారని. మాలవాళ్ళు అనేసరికి మాకు ఎంతో బాధగా అనిపించిందండి. ఈ ఊర్లో ఇంతగానో కలిసి ఉన్నా కానీ లాస్ట్కి ఆ మాట అన్నారని చాలా బాధపడుతున్నాం. డబ్బులు అడుగుతా ఉంటే ఇవాళ ఇస్తాం, రేపు ఇస్తాం అన్నారు. అది కూడా వాళ్ళు గుడి విషయంలో వసూలు చేసిన డబ్బులు కాదండి. ఏలంపాటలో వేసినవి, సారది, మళ్ళీ బస్తాల డబ్బులు, ఇసుక డబ్బులు అయ్యే మేము అడుగుతున్నాం. ఇప్పటికి 4 సార్లు తిరిగారు, అయినా కానీ వాళ్ళు రెస్పాన్స్ రావట్లేదు. మళ్ళీ అవమానంతో మాట్లాడినట్టు యువతలను కించపరిచారు. అందుకనే మాకు కూడా మేము సారపాట పెట్టుకొని ఎంతో కొంత మా చర్చికి కావాలని మేము పాట పెట్టినాం. పాట పెట్టిన సాయంత్రానికే డప్పుకి ఎంచి మాలపల్లిలో మందు అమ్ముతున్నారు. అక్కడ ఎవరైనా కూడా తాగితే 5,000 రూపాయల జరిమానా, సూచి చెప్పిన వాళ్ళకి 3,000 రూపాయల జరిమానా అని వాళ్ళు చెప్పారండి. చెప్తే మేము అనుకున్నాం ఇప్పుడు ఎంతో కొంత మేము ఇంతని డిమాండ్ చేయట్లేదు, మాకు ఎంతో కొంత సాయం చేస్తారని మేము అడిగినాం. వాళ్ళ వసూలు చేసిన డబ్బులు కాదు, ఏం కాదు.